హాయ్, ఇవాల్టి మై సెలబ్రిటీలో గెస్ట్ మిట్టపల్లి సురేందర్ గారు. అమ్మ పాట ఈ లెవెల్కి వెళ్ళాక లైఫ్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటి? నిద్ర సరిపోవట్లేదు. చంద్రబోస్ గారిని కనిపిస్తే అడగాలని ఉందన్నారు. ఏమని అడగాలని ఉంది? కాలం కలిసి వస్తే దేవుడు దిగి వస్తే మడత పడని ఒక బెడ్షీట్ అడగాలి అని అంటాడు. పంచనిదనమే పచ్చదనమే తొలి తొలి పరువం పచ్చదనమే. పదేళ్ల గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు కేసీఆర్ గారితో సాన్నిహిత్యంగానే ఉండేవాళ్ళు. అంటే ఇట్లాంటివి ఏమి చెప్పేదాకా అంటే కుదరలేదా? మీ కళాకారుల కుటుంబంలో నుంచే వచ్చిన రసమయ్య గారు ఉన్నారు గవర్నమెంట్లో. మరి ఆయన తరఫు నుండి ఏమైనా పుష్ చేసే ప్రయత్నం ఏం చేయలేదు? ఆయన చెయ్యరు, పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఫేస్ టు ఫేస్ చెప్తాది. నేను మీకు కొత్తగా మీ గురించి పెద్దగా పరిచయం ఏం చేయక్కర్లేదు. ఆల్రెడీ మీ ఫోక్ సాంగ్స్తో అందరికీ పరిచయం అయిపోయారు. లిరిక్ రైటర్గా ఎంత పాపులర్ అయ్యారో అమ్మ పాటతో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. అంటే లైక్ మిమ్మల్ని చాలా రెబెలియస్గా అనుకున్నాను నేను. ఎందుకు ఇప్పుడు ఇంత మచ్యూర్డ్గా కొంచెం కామ్నెస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. నిజమేనా? అందరు అట్లా అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేను మామూలుగానే ఉన్నా. నా లోపల చేంజెస్ ఏం జరగలేదు. రెబెలియస్గా ఉన్నారా లేకపోతే కామ్ అయ్యారా? మీరు ఇంతకు ముందు చూస్తున్నప్పుడు నేను ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా. ఒరిజినల్ లోపల అట్లనే ఉంది. లోపల కాదు, బయట కూడా ఒరిజినల్ అట్లనే ఉన్నాను. ఓకే. నేనేమి ఎక్కడ నేనేం మారలేదు, ఎప్పుడు నేను దారి తప్పలేదు, కరెక్ట్గానే ఉన్నా. ఇప్పుడు అమ్మ పాట ఎక్కడ విన్నా, ఎక్కడ మాట్లాడినా, రీల్స్ ఎక్కడ ఇన్స్టాలో చూసినా, ఏ రీల్స్ చూసినా, యూట్యూబ్ షార్ట్స్ చూసినా మీ అమ్మ పాట ఎక్కడో ఒక దగ్గర ఒక షార్ట్ అయితే వస్తూ ఉంది. అంటే అమ్మ పాట ఈ లెవెల్కి వెళ్ళాక లైఫ్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటి? నిద్ర సరిపోవట్లేదు. ఇంటర్వ్యూ అని అడుగుతున్నారా? మంచి పరిణామం కదా. చాలా మంది ప్రాజెక్టులు చేసి తిరిగితే కూడా వాళ్ళకి ఆ వే దొరకదు, అంటే ఎవరికి ఆ టైం దొరకదు. కానీ మీడియాని గ్రహించి పిలిచి ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. నేను ఇప్పటికీ నాకు ఎవ్వరు పిలిచినా వాళ్ళకి ఎంత టైం కేటాయించగలుగుతాం, ఎంతలో పోగలుగుతాం అని ఆలోచిస్తున్నాను తప్పితే ఎవరిని నో అనేది ఇప్పటివరకు చెప్పలేదు. చాలా మంచి విషయం కదా. మీడియా మనల్ని పిలుస్తుంది అంటే 100% మనం చేసిన ప్రాజెక్ట్ పనికి వచ్చింది అని అర్థం. కానీ సురేందర్ గారు స్టార్టింగ్లో ఎప్పుడైనా అరే మమ్మల్ని ఏదన్నా టీవీ ఛానల్ పిలిస్తే బాగుండు, అంటే ఇంకాస్త ప్రమోషన్ అవుతుంది, మన పాట ఇంకా 10 మందికి తెలుస్తుంది అనే ఫీలింగ్ ఉన్న రోజు ఉందా మీకు లైఫ్ లో? అట్లా ఎప్పుడు లేదు మేడం. ఎందుకంటే నేను ఏది రాసినా రీచ్ అయింది, ఏది రాసినా స్టార్టింగ్ నుండే అవసరం మీడియా నన్ను ఎప్పుడు గుర్తించింది మేడం. కాకపోతే అమ్మ పాటకి ఇంకా ఎక్కువ రీచ్ అయింది బాగా. ఇప్పుడు తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి పాట ఉంది కదా, ఆ పాట హిట్. జార్జ్ రెడ్డి సాంగ్ హిట్, లవ్ స్టోరీ సాంగ్ హిట్, పచ్చిపాల వెన్నెల సాంగ్ హిట్, నేను చేసిన బితిరి సత్తి నేను చేసిన ప్రాజెక్ట్ హిట్. నా అన్ని ప్రతి పాట హిట్టే, పోయిన పాటలు అనేటివి లేవు. అట్లా హిట్ అయిన ప్రతిసారి నన్ను మీడియా అందరూ చాలా గుర్తించారు, నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పిలిచి అరే పిల్ల అని మాట్లాడిస్తే ఇంకొంచెం దోహదపడుతుంది దీనికన్నా అట్లా చాలా హెల్ప్ చేసింది మేడం మీడియా. అయితే ఫోక్ సాంగ్స్ కొంచెం అంటే ధూమ్ధామ్గా, అంటే డప్పు సౌండ్లు కొంచెం తొందరగా రీచ్ అవుతుంది, ఆ బోల్డ్ వాయిస్లు అట్లుంటాయి. కానీ అమ్మ పాట ఆ లాలన ఉండాలి, ప్రేమ ఉండాలి, అంటే కొంచెం ఛాలెంజింగ్ కదా కంపారిటివ్లీ. ఆ ప్రాజెక్ట్ కొంచెం కష్టతరమైంది. కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదా, ఇంత ఏ పాయింట్ అయినా ఎంచుకొని రాస్తున్నప్పుడు ఏమైంది అంటే ఆ పాయింట్కి సంబంధించిన ఎసెన్స్ అంతా ట్యూన్లో ఆటోమేటిక్గా వస్తుంది, లిరిక్లో ఆటోమేటిక్గా వస్తుంది, పాడుతున్న వాళ్ళ వోకల్స్ కూడా అట్లా దానికి కనెక్ట్ అయిపోతాయి. అది మనకు తెలియకుండానే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓ హీరో ఇంట్రడక్షన్ చేయాలనుకున్నాం అనుకోండి, ఆ ఇంట్రడక్షన్కి సంబంధించిన మాండలికం అంతా ఆటోమేటిక్గా దిగుతుంది, భాష అంతా దిగిపోతుంది, మనకు తెలియకుండానే మనం చెప్తాం. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడో ప్రోగ్రామింగ్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఈ హీరో ఇంట్రడక్షన్ ఇట్లా రాయాలి, లేదా హీరోయిన్ గురించి ఇట్లా అమ్మాయిని ప్రేజ్ చేస్తే ఇట్లా రాయాలి అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు మనం ఏదైతే కంటెంట్ అనుకుంటామో అది ఆటోమేటిక్గా దిగిపోతుంది. దాని గురించి మనం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అక్కర్లేదు. మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడాలి, పాడుతున్న వాళ్ళని మంచి వాళ్ళని ఎంచుకోవాలి, అంతే. ఇవి రెండే చేయాలి. ఇది రెండు మీరు చేశారు, సక్సెస్ అయ్యారు. చేసినాం మేడం. మీరు తెలంగాణ లిరిసిస్ట్, కానీ అమ్మాయిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ట్రైన్ అప్ చేసి ఇదంతా చేశారు.
అయితే చాలామంది ఇప్పుడు అందశ్రీ గారు రాసిన పాటకి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి, ఈ తెలంగాణ ఆంధ్ర అని తీసుకొచ్చి ఒక వివాదం లాగా ఏర్పడింది. మొన్న తెలంగాణ గీతం రిలీజ్ చేసే ముందు వరకు కొంచెం వివాదం అంతా జరుగుతూనే ఉంది. ఇట్లాంటి స్టేట్మెంట్స్కి మీరు ఏం చెప్తారు? అసలు మీ ఆలోచన ఏంటి దీని మీద, ఇట్లాంటి మాటల మీద? ఇక్కడ 2 విషయాలు మేడం. అందశ్రీ గారు కీరవాణి గారిని పికప్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఫస్ట్ కీరవాణి సార్ దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఆయన చాలా గ్రేట్. ఆయన యాక్సెప్ట్ చేసిన దాన్ని మనం ఈ సమాజానికి ఎట్లా కనెక్ట్ చేసినాం అనేది ముఖ్యం. దాంట్లో అందశ్రీ గారు నోరేం జారారంటే, తెలంగాణలో ఎవడైనా ఒక్కడున్నాడా నాకు చూపెట్టండి అనే దగ్గర అందరి ఈగో హర్ట్ అయింది తప్ప కీరవాణి సార్ మీద కాదు. దాన్ని యాక్చువల్గా అది ఛాలెంజింగ్ గా తీసుకున్నారు, ఏం మేము లేమా అని. అట్లా హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అది వాళ్ళకి అక్కడ బాగా మనస్తాపానికి గురయ్యారు అందరు. తప్పితే కీరవాణి సార్ చేస్తే కాదు. కీరవాణి సార్ ఎవరికి తెలియదు? కీరవాణి సార్ పాట వినని వాళ్ళు ఎవరు? కీరవాణి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు? తెలుగు సినిమాలో 100 పాటలు ఉన్నాయనుకోండి, 100 పాటల్లో కీరవాణి గారి పాటలు 10 ఉంటే 10 పాటలు జనానికి తెలుసు. ఆయన ఇక్కడి నుంచి ఎక్కడనో ఒక మారుమూల ప్రాంతం కొవ్వూరు నుంచి ప్రపంచం అంతా జయించి వచ్చిన వ్యక్తి తెలంగాణ పాట చేస్తే అది గొప్ప వరంగా భావిస్తుంది సమాజం. కీరవాణి సార్ని ఒక్కరు కూడా తప్పు పట్టలేదు. అన్నది అందశ్రీ సార్ని అన్నారు అందరు. ఎందుకంటే అందశ్రీ గారు అన్న మాట చాలా మందిని బాధించింది. మనం చెప్పుకునే విధానం ఉంటుంది మేడం. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు బతుకమ్మ పాట చేసింది, కరెక్ట్ రైట్? అవును. మంగ్లీ ఆంధ్ర ప్రాంతం రాయలసీమ పిల్ల, ఆమెతో నేను బతుకమ్మ పాటలు పాడించిన కదా, మేము కనెక్ట్ చేసినాం. ఎక్కడన్నా మంగ్లీనో నేను ఎవరైనా నోరు జారినామా? మంగ్లీని కూడా ఇక్కడ మనకు ఆమె ఆడబిడ్డ. మన 2 రాష్ట్రాల గొడవ అనేది జరిగిపోయింది మేడం. విభజన అనేది అయిపోయింది. 10 ఏళ్ళు అవుతుంది వచ్చి. వాళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ అందరం కలిసే ఉన్నాం. మన రాకపోకలకు కానీ, మన స్నేహానికి కానీ, మన బంధుత్వానికి కానీ, మన మిత్రత్వానికి కానీ, వ్యాపారాలకు కానీ, దేనికి కానీ ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అందరు కలిసిపోయారు, అయిపోయింది. ఇక్కడ మాట్లాడిన మాట ఏదైతుందో అది అందరిని గాయపరిచింది. అక్కడ అందరు రియాక్ట్ అయ్యారు. మీకు అనిపించిందా కొంత, ఇంత సీనియర్ కదా ఆయన, అంత ఆలోచిస్తారు కదా, ఎందుకు ఇట్లా? ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి నేను దాని పెద్ద లెక్కలే తీసుకోలేదు. ఆయన ఏ కాంటెక్స్లో చెప్పింటారో అది కూడా చెప్తాను నేను మీకు. ఈ వివాదం తలెత్తుతున్నప్పుడు ఆయనకు దరిదాపుగా చాలామంది ఫోన్లో తాకిడి వచ్చి ఉంటుంది. దాంట్లో ప్రేమరాజు గారికి ఆయనకున్న మిత్రభావంతో మాట్లాడుంటాడా, ఇంకెట్లా మాట్లాడుంటాడో అనేది నేను అంచనా వేయగలుగుతా. కానీ ఏది ఏమైనా ఆడియో బయటికి పోవడం అనేది, అది పోవడం వల్ల దాంట్లో జరిగిన సంభాషణ అనేది చాలా మందిని గాయపరిచింది. కానీ అది విన్న తర్వాత నాకు ఏమర్థమైంది అంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరు ఎట్లా వార్తల్లోకి ఎక్కుతారో మనకు తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి జరుగుద్ది అనేది నాకు అక్కడ అర్థమైంది. అదే కాకుండా మంగ్లీ గారితో మీ జర్నీ, ఆ టైంలో కూడా ఏంటి ఈయన చిట్యాల నుండి తెలంగాణ మట్టిలో పుట్టిన ఆయన, తెలంగాణలో ఇంతమంది ఉన్నారు సింగర్స్, ఎందుకు మంగ్లీనే ఎక్కువ చూజ్ చేస్తున్నారు అనేది అప్పుడు కూడా సర్క్యులేట్ అయింది. మీ వరకు వచ్చిందా? ఇప్పుడు నేను అన్నీ వింటాను మేడం, దేనికి రియాక్ట్ గాను. ఎందుకు రియాక్ట్ అవ్వను అంటే, మంగ్లీ నా దగ్గరికి తిరిగింది, నాకు పాట రాయండి అని అడిగింది. అడిగితే రాసినాను. ఓహో. ఇప్పుడు మీరు అడిగితే మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన నేను, ఇది ధర్మం. మీరు అడగకుండా మీ ఇంటికి రావాలంటే ఎట్లా? నేను ఒక సామెత ఉంది కదా, అడగందే అమ్మాయినా పెట్టదు అని. మీరు పిలిస్తే మీ ఇంటికి వస్తాను నేను. అట్లాంటిది మీరు నా దగ్గరికి వచ్చి అడిగితే పాట రాసివ్వను. నన్ను ఎవ్వరూ సంప్రదించకుండా వాళ్ళకు వాళ్ళుగా బయట వస్తున్న సక్సెస్ని చూసి అనుకున్న మాటలు తప్పితే, నన్ను ఎవరైనా తెలంగాణ నుంచి ఆడపిల్లలు సంప్రదించి అన్నా నాకు పాట రాసి పెట్టు అని అడిగినా వాళ్ళకి ఎవరికి నేను రాయకుండా లేను. నా దగ్గరికి ఎవరు వచ్చి అడగలేదు. ఎవరికి ఇవ్వాలి మీరు చెప్పండి. ఇప్పుడు మనం అడిగితే, నేను మీ దగ్గరికి వచ్చి ఆపర్చునిటీ ఏమండి, మీ ఛానల్ మాది అమ్మ పాట హిట్ అయింది, మాకు ఇంటర్వ్యూ చేయండి, చేసి పెట్టండి, మాకు కొంచెం సహాయం అయింది అంటే మీరు ఆలోచిస్తారు. మీ దగ్గరికి నేను రాకుండా, మిమ్మల్ని సంప్రదించకుండా, నన్ను ఈ యువ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయలేదు, నన్ను వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు ఏమన్నా పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకుంటారు, చంద్రబాబు సార్ని ఇంటర్వ్యూ చేస్తారు, లేకపోతే ఇంకెవరినో ఇంటర్వ్యూ చేస్తారు, అందశ్రీ గారిని చేస్తారు అన్న తప్పు కదా. నేను మిమ్మల్ని అడిగి చూస్తే తెలుస్తుంది. రైట్. నన్ను ఎవరు అడగకుండా వాళ్ళకు వాళ్ళుగా రాసుకున్న రచనలు అవన్నీ. అయితే ఒక రచయితగా, అంటే సాహిత్యం తెలిసిన వారిగా, ఎవరి సాహిత్యం విన్నప్పుడు మీ ఒళ్ళు పులకరిస్తుంది, అబ్బా ఏం రాశారు అని? గోరేటి వెంకన్న గారు, అందశ్రీ గారు. సినిమా రంగం వైపు వస్తే వేటూరి సుందరరామూర్తి గారు,
చంద్రబోస్ గారి, సీతారామ శాస్త్రి గారి రచనలు వింటే కొన్ని పాటలు ఎప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంటాయి. కొన్ని సాంగ్స్ చెప్పండి, ఈ లైన్స్కి నేను మెస్మరైజ్ అయ్యాను అనే లైన్స్. అందశ్రీ గారు రాసిన పాటలో పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో అనే ఒక పాట ఉంటుంది. ఆ పాట రోజులో మ్యాక్సిమం ఒక 5 to 10 times వింటాం మేడం నేను. ఓహో. ఆ రచన చేయడం చాలా కష్టం, చేయలేం. ఉమ్మ నీరులో ఊరే శిశువుకు ఊపిరిలు ఇదేదెవ్వరు అని అడుగుతాడు. గంట లోపల చిక్కుకున్న ఆ కంఠనాదములు ఎవరు అంటాడు. నింగికి నేలకు నిచ్చెన లేసే నీటి దారలు ఎవరు అని. ఇప్పుడు కూడా ఇట్లా రోమాంచితం అయింది నాకు. అది ఎక్స్ట్రీమ్ పోయాం, ఇట్లా అయిపోద్ది. అవి రాయలేం. అట్లా చాలాసార్లు. అంటే మీరు ఎక్కువగా సెంటిమెంటల్గా ఉన్న లైన్స్కి వాటికి ఎక్కువ కనెక్ట్ అవుతారా? జనరల్గా తెలంగాణలో ఫోక్ సింగర్స్ అనగానే. ఎందుకంటే మీరు ఇదంతా నేను చేసుకుంటూ వచ్చిన పనిని చూసి మీరు ఎట్లా అనుకుంటున్నారు. యాక్చువల్లీ అది రాంగ్. అన్నింటికి కనెక్ట్ అవుతాం, అన్నీ వింటాం. నాకు మన చంద్రబోస్ గారు ఉన్నారు కదా, ఆయన కలిస్తే ఎప్పటికీ అడగాలని ఉంటుంది ఎట్లా రాసిండన్న ఆయన. కానీ కలిసే అవకాశం రాదు. చాలా అన్ని రకాల సాహిత్యం వింటాను, ప్రతి పాటని వింటాను. నాకు అర్థమైనంత దాన్ని అర్థం చేసుకుంటాను. నాకు అర్థం అవ్వకపోతే ఇంకెవరి నుంచి అయినా హెల్ప్ తీసుకుంటాను. ప్రతి పాట వింటాను, ఏదైనా రాయగలం. మీరు చూసింది ఏంటి అంటే సొసైటీలో నాకు ఒక ముద్ర ఉంది, దాన్ని దాటొద్దు అని రాయలేదు. కానీ ఇప్పుడు బ్రేక్ ద రూల్స్. మీకు నెక్స్ట్ మిట్టపల్లి స్టూడియోలో రాబోయే పాటలు మీరు ఎక్స్పెక్ట్ చేయని సాహిత్యమే వస్తుంది. మీరు ఏ యాంగిల్స్ అయితే నా లోపల లేవు, ఈయన ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు దీని నుంచి అనుకున్నారో అవన్నీ వస్తాయి ఇప్పుడు. అయితే చంద్రబోస్ గారిని కనిపిస్తే అడగాలని ఉందన్నారు, ఏమని అడగాలని ఉంది? ఆయన కాలం కలిసి వస్తే దేవుడు దిగి వస్తే మడత పడని ఒక బెడ్షీట్ అడగాలి అని అంటాడు. అట్లా ఎందుకు అనాల్సి వచ్చింది అడగాలనుకున్నా. అయితే జనరల్గా తెలంగాణ ఫామ్ అయ్యాక గవర్నమెంట్ కళాకారులకు పెద్దపీట వేసింది. కళాకారుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళు ఏం చేయాలో అంతవరకు చేశారు. అయితే ఇంకా ఏం జరగాలి కళాకారుల సమాజానికి, సాంగ్స్ మీలాగా ఫోక్ సాంగ్స్తో ముందుకు వచ్చే వాళ్ళకి అంటే ఏం చెప్తారు? కళాకారులకి చాలా చేయాలి మేడం. టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత చేసింది. ఏం చేసింది అంటే దాన్ని పర్మనెంట్ చేయాలి. ఇచ్చిన ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలి. వాళ్ళ స్కేలు 50,000 నుంచి 80,000కి ఎట్లా లిఫ్ట్ చేయాలి. వాళ్ళ స్కేల్ని కూడా పెంచాలి దాన్ని. తర్వాత వాళ్ళకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలి మేడం. ఒక 14 సంవత్సరాలు తెలంగాణ అనే చర్చ జరుగుతున్నప్పుడు, తెలంగాణ అనే గొడవ జరుగుతున్నప్పుడు ఇంట్లో నిద్రపోకుండా ఉన్న వాళ్ళు భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, సొంత ఊరిని, వాళ్ళ వ్యసనాలని, అలవాట్లని, వాళ్ళ కుటుంబంలో జరిగే పండుగలని, రాఖీ పండుగని, తల్లిదండ్రులతో చేసుకునే వనభోజనాలని, ఇన్నింటిని వదిలిపెట్టి తెలంగాణ కోసం తిరిగిన వాళ్ళు కళాకారులే మేడం. కళాకారులకు ఇంకా సరైన న్యాయం పూర్తి స్థాయిలో జరగలేదు. అంటే ఇక్కడ మన మణికొండ దగ్గర చాలా మందికి ఫ్లాట్స్ ఇచ్చారు. చిత్రపురి కాలనీ అని ఒకటి క్రియేట్ అయింది. అక్కడ కళాకారులకు ఇవ్వలేదా? దాని డెప్త్లోకి పోతే చాలా దుర్మార్గాలు ఉంటాయి మేడం. దాంట్లో వాటి గురించి ఫైట్ చేయాలనుకున్నప్పుడు మాట్లాడదాం. దాంట్లో చాలా దాంట్లో ఉన్న వాళ్ళంతా నార్త్ ఇండియన్స్, ఐటీ ఎంప్లాయీస్, వ్యాపార రంగంలో పనిచేసే వాళ్ళు, ఉద్యోగస్తులుగా ఐటీ కారిడార్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. దాంట్లో కళాకారులు లేరు. అయితే 10 ఏళ్ల గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు కేసీఆర్ గారితో సాన్నిహిత్యంగానే ఉండేవాళ్ళు. అంటే ఇట్లాంటివి ఏమి చెప్పేదాకా అంటే కుదరలేదా? చెప్పడం వల్ల కొన్ని మార్పులు జరిగినాయి. ఓకే. కొన్ని అంటే మేము 100 చెప్తే అక్కడ ఒక 10 జరిగి ఉండొచ్చు. మేము 1000 చెప్తే ఒక 100 జరిగి ఉండొచ్చు. కానీ అనుకున్నంత జరగలేదు. ఇంకొకటి ఏంటి అంటే అట్లా పోవడం వల్ల సినిమా ఇండస్ట్రీలో దాని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉంటారు. ఒక నేరం జరుగుతున్న దగ్గర మనకు కనిపిస్తున్న వాళ్ళకంటే దాని వెనక కనిపించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కళాకారులం కదా, 2 రకాల జీవితం ఉంది. ప్రజా జీవితం ఉంది, సినిమా జీవితం ఉంది. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలనుకోలేదు. ఇన్ కేస్ మేము దాన్ని టచ్ చేస్తే దాన్ని సమూలంగా లోపల దాకా వెళ్తాం. రైట్. అయినా మీ కళాకారుల కుటుంబంలో నుంచే వచ్చిన రసమయ్య గారు ఉన్నారు గవర్నమెంట్లో. మరి ఆయన తరఫు నుండి ఏమైనా పుష్ చేసే ప్రయత్నం ఏం చేయలేదా? రసమయ్య గారు ఎట్లాంటి హెల్ప్ చేయలేదా మీకు? ఎట్లుండేవాళ్ళు ఆయన చెయ్యరు, పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. 100 ఫేస్ టు ఫేస్ చెప్తాది. నేను కళాకారుల కోసం చేసింది ఏందో చెప్పమని చెప్తాను. నేను చేయడు ఆయనకు ఫస్ట్ చెయ్యాలి అనే ఆలోచన ఉండుంటే అద్భుతాలు జరిగాయి కళాకారుల జీవితాల్లో. స్వభావం చిన్నగా ఉన్నవాడు ఎక్కడ ఉన్నా చిన్నగానే ఉంటాడు. మన మనసు చాలా విశాలంగా ఉండాలి. చాలామంది తప్పులు చేస్తారు, చాలా పొరపాట్లు చేస్తారు.
మనల్ని అమ్మా నాన్న ఇంట్లో కొన్ని వేల సార్లు, లక్షల సార్లు, కోట్ల సార్లు క్షమించుంటారు. మన అమ్మా నాన్న నలుగురు ఉండే ఇంట్లోనే అన్నిసార్లు క్షమిస్తే ఇన్ని వేల మంది, లక్షల మందితో మనం కలిసి ఉంటాం. మనం ఎన్నిసార్లు క్షమించాలి అందరినీ? నీ దృక్పథం పెద్దగా ఉండాలి. నువ్వు నాయకునిగా ఎదిగినప్పుడు, నాయకునిగా నీకు ఒక స్థానం దక్కింది అంటే దాని అర్థం నువ్వు నీ అహాన్ని, నీకున్న ఈర్ష్యని, నీకున్న చెడు స్వభావాన్ని, నీ లోపల ఉన్నటువంటి రెండో మనిషిని వదిలేసి నడవడం అనేది కాన్సెప్ట్. సరే, కళాకారుల విషయం పక్కన పెట్టినా ఆయన సామాజిక వర్గం పరంగా కూడా ఆయన డెవలప్ చేసుకోవడానికి ఆయన గురించి అంత డెప్త్ తెలియదండి ఆ విషయాలలో. అయితే మీకు పాటల విషయంలో బాగా ఇన్స్పైర్ చేసిన రచయిత కానీ సింగర్ కానీ ఎవరు? నాకు రెండు రంగాలు, మీరు ఏది అడిగిన ప్రశ్న రెండు రకాలుగా అడగాలి. ఓకే, ఒకటి సినిమా రంగం, కళారంగం. రెండు అంతా కళారంగమే. ఒకటి సినిమా రంగం ఉంది, ఇంకొకటి ప్రజారంగం ఉంది. ఓహో, ఓకే, రెండు ఉన్నాయి. ఓకే, ప్రజా గాయకుల విషయంలో ప్రజా గాయకులలో గద్దరన్న, గోరెటి వెంకన్న, అందశ్రీ గారు. ఓకే, వీళ్ళకి అడ్మైరర్ని అంతే. గద్దర్ గారి పాటల్లో ఏదైనా ఒక్క పాట పాడతారా? అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, ఈ పాట బాగా ఇష్టం. ఇంకొకటి అన్న వాళ్ళ అమ్మ గురించి రాసిండు, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు చినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా. ఈ పాటలో గద్దరన్న వాళ్ళ అమ్మ గురించి రాసిన, ఆయన వాళ్ళ అమ్మను చూసిన జీవితం, ఆయన రాసిన సాహిత్యం జన్మలెత్తినా రాయలేము మేడం. దాని మీద ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అట్లాంటి అంత సరళంగా, అంత సహజంగా రాయడం వస్తలేదు, రాదు. అది గద్దరన్నకే పరిమితం. పోర్ తెలంగాణ సాంగ్స్ బాగా వింటారా? అంటే మీరు ఏదైనా ఒకటి పాడడానికి ట్రై చేస్తారా? పోరు తెలంగాణ అంటే ఫిలిం సాంగ్స్, అంటే ఆ తెలంగాణకు సంబంధించి దాంట్లో మళ్ళీ గద్దరన్నే గుర్తొస్తారు. పోరు తెలంగాణ అంటే గద్దరన్న ఒకటే. మేమందరం 14 సంవత్సరాలలో ఓ 10 ఏళ్ళు మేమంతా పాటలు రాసి, ఓ మేము వీరులం, శూరులం, ధీరులం, మేము మీసాలు తిప్పి తొడలు కొట్టి కాలర్లు ఎగిరేసి మాకు మేము అందరం మీటింగ్స్ పెట్టుకొని మురిసిపోతే గద్దరన్న వచ్చి ఒక్కటేసారి నిలబడి వేదిక మీద ఎడంకాలు పెట్టిన అంతే. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా హా ఆ హా అనే సౌండ్కి మా లిటరేచర్ అంతా కొట్టుకుపోయింది ఎక్కడికో. అప్పటిదాకా ఇది ఇట్లా అనుకున్నాను. ఆయన వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాను లేదురా బాబు, అందరం వాషౌట్ అయిపోయి కూర్చోవాల్సిందని కూర్చున్నాం. ఆ పాటే పోరు తెలంగాణ ఫిలింలో అదొకటే పాట గుర్తొస్తుంది. దాంట్లో గోరెటి వెంకన్న రాసిన పాటలు ఉన్నాయి, ఇంకా మన వాళ్ళు చాలా పాటలు ఉన్నాయి, కానీ అదొకటే పాట బాగా రిజిస్టర్ అయింది. ఓకే, ప్రజా గాయకులు కాకుండా ఇలా సినీ రంగం వైపు వద్దాం. మీకు ఒక గాయకుడు, ఒక రచయిత చెప్పండి, మీకు ఇష్టమైన వాళ్ళు. ఇష్టమైన గాయకుడు అంటే బాలసుబ్రహ్మణ్యం గారే. రచయితలు అంటే ఇద్దరు ఉన్నారు, వేటూరి సుందరరామూర్తి గారు, చంద్రబోస్ గారు. వేటూరి గారి పాటల్లో ఒక పాట గుర్తు చేసుకోవాలంటే, అంటే ఆయన రచించినవి చాలా పాటలు ఉంటాయి మేడం, ఆయన ఒక పాట అని చెప్పలేము. ఈ పాట వరకే అనుకుంటే ఇంకొక పాటలో అద్భుతంగా కనబడుతుంటారు. ఇప్పుడు పచ్చనిదనమే పచ్చదనమే తొలి తొలి పరువం పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే. దీంట్లో అంత విచిత్రమైన పోలికలు ఉంటాయి. వాటి మీనింగ్స్ పట్టుకోవడానికి చాలా టైం పట్టింది. కొన్ని విషయాలు అర్థం కూడా కావు, కానీ వినడానికి ఇంపుగా ఉంటాయి ఆ బాణీలో. అదే, ఇటువంటి ఇంపుగా ఉండే పాటల్ని ఇట్లా ఫోక్ సింగర్ పాడితే ఎట్లుంటుందా అని అంత పుష్ చేశాను, ఒక్కటి చెప్పండి అని. ఈ పాట బాగా ఇష్టం మేడం. అని ఇట్లానే నేను వేటూరి సుందరరామూర్తి సార్ని ఒక్క దగ్గర లిమిట్ చేసి చెప్పలేము, ఒక పాట దగ్గర చెప్పలేము, కానీ చెప్పాలి కదా ఇప్పుడు మీరు అడిగిన దానికని. ఏదో ఇది ఒక మాట చెప్పినాం. దాంట్లో రాలిపోయే పువ్వానికి రాగాలేందుకే పాట ఆద్యంతం చాలా ఇష్టం. అది ఏందో అట్లా సార్ నిలబడి పాటని చెప్తున్నట్టుంటే ఆయన పాటలన్నీ, ఏ పాట విన్నా, ఏ సినిమా రచనలైనా. విమలక్క గారి విషయంలో మిత్ర అంటే చాలా ఇష్టం అని నేను 2-3 చోట్ల విన్నాను మీరు చెప్పడము. ఎందుకు అంత ఇష్టం? ఇప్పుడు గోరేటి వెంకన్న మాండలికం ఒకలాగుంటుంది. కొంత గ్రామీణ జీవితం, తెలంగాణ నేపథ్యం, కొంత తెలంగాణ మాండలికం, కొంత తెలుగు మాండలికం, ఇవి మిక్స్ అయితే గోరెటి వెంకన్న పాటలు ఉంటాయి. అవి తొందరగా తెలిసిపోతుంది గోరెటి వెంకన్న పాట అని. అందశ్రీ గారిది ఒకలాగుంటుంది, కొంత క్లాసు, కొంత మనకు అందని భాష, కొంత అందే భాష, కానీ ఇప్పటి వరకు ఎవరు రాయని ఎక్స్ప్రెషన్స్, అట్లాంటి అద్భుతమైన పోయట్రీ ఆయనది ఒక రాగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య మిత్ర గారి రచనలు అవి చాలా పెక్యులర్గా ఉంటాయి.
ఒక సపరేట్ జోన్. ఆయన అది ఒక సపరేట్ అంటే సపరేట్. ఆయన ఒక అతను ప్లస్ సురా అని ఒక ఆయన ఉంటాడు మందమరిలో, సుందిల రాజయ్య గారు. ఆయన కూడా ఆయన రాసిన పాటలు చాలా తక్కువ పాటలు ఉంటాయి, కానీ ఎక్కువ కాలం గుర్తుండిపోయే రచనలు ఉంటాయి. ఆయనకి మిత్ర గారికి ఇద్దరికి దగ్గరి సారూప్యత ఉంటుంది. వాళ్ళిద్దరి గెటప్ ఒకలాగా ఉంటుంది, రైటింగ్లో దగ్గరగా ఉంటారు వాళ్ళు. అంటే అది రాయడం నేనైతే నేను చూసిన వాళ్ళలో చాలామందికి వాళ్ళు రాసే రచన సాధ్యం కాదు. సినిమా రంగంలోకి వస్తే ఏం రత్నం అండి శివగణేష్ గారు రాస్తారు. ఒక కొంటె పిల్లనే చూసా సెంటిమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వితే 100 మంది చచ్చిపోయారే అరరే అరరే. ఇది రెగ్యులర్గా రాసే లిరిక్ రైటర్స్ రాయరు. వాళ్ళ పాటలు తేడా ఉంటాయి. తర్వాత సినిమా ఇది ఎవరు రాసా నాకు గుర్తులేదు, కానీ కళ్ళకు గంతలు కట్టొద్దో ఈ కళ్ళను సైతం నమ్మొద్దో ఈ కాకే కోకిల కాలేదో ఈ చోడ, దాడి ఉంటే టాగురా మీసం ఉంటే గురజాడా వేషాలకు ఏం మారుద్దో చోడ. ఇవి ఒక డిఫరెంట్ లిరిక్స్. ఇవి కరెక్ట్. ఇవి రెగ్యులర్గా సినిమాల్లో రాస్తున్న వాళ్ళు ఇవి రాయరు. అట్లా వీళ్ళంతా రెగ్యులర్గా రాసే పాటలు అయితే సుందిల రాజయ్య గారి, మిత్ర గారి ప్రత్యేకమైన బాణి, ప్రత్యేకమైన విధానం ఉంటుంది వాళ్ళ రచనలో. ఆడుదాం డప్పుల్లదరు వేరా పల్లె తెలంగాణ పాట పాడరా కోలాటము జడ కొబ్బైరా. అవి రావు. ఇప్పుడు నేను చెప్పిన కోలాటము జడ కొబ్బై ఇది ఎవరు రాయలేదు ఇప్పటి వరకు, అది రాయలేము. అట్నే సుందిల రాజయ్య గారు రాసిన దాంట్లో కూడా ఏడికైతే గాడికాయ ఎట్లయితే గట్లాయే వేరు తెలంగాణ కొరకు ఎగబడదాం ఎగాదిగా అని ఇది ఒకటి ఉంటుంది. ఇది జమాయించి జంగు కురుకుడే లగాంచి లడాయి చేసుడే తెలంగాణ చేదాక తెగించి కొట్లాడుడే. ఇది ఎవరు రాయలేదు. జమాయించి జంగు కురుకుడే లగాంచి లడాయి చేసుడే. అసలు ఈ వర్డ్స్ పికప్ చేయాలంటే నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. మరి ఎక్కడ ఉన్నది ఆ ఊర్లో పోయి నాటుగా అనిపిస్తుంది. కానీ ఆయన అట్లా కాదు. దాంట్లో ఉన్న మా మాండలికంలో ఉన్న బ్యూటీని దాన్ని బాణీలో రాయడం అనేది వీళ్ళిద్దరికీ సాధ్యం. అందుకే పల్లెటూరులో న్యాచురల్ గా మాట్లాడే ఒక ఎమోషన్ తో మాట్లాడే మాటలన్నీ తీసుకొచ్చి కూర్చోడం అది సాధ్యం కాదు అందరికి. అందుకని ఇక్కడ వీళ్ళు సినిమా రంగంలో చంద్రబోస్ గారు దాని వల్ల సాధ్యం చేసిండు. మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది మాట. అవును. మనం ఆయన పాట వింటున్నప్పుడు మనం మాట్లాడుతున్నంత సరళంగా మన ఇంట్లో మన అమ్మ మాట్లాడితే, మన పక్కింటి వాళ్ళు మాట్లాడితే, మన ఊరు వాళ్ళు మాట్లాడితే, మన నైబర్స్ మాట్లాడుకుంటే మనకి ఎంత ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. చంద్రబోస్ గారి పాట వింటే అట్లా అనిపిస్తుంది. ఎవరికైనా గీకేస్తాం, మనం ఉతికేస్తాం, ఆరేస్తాం అనిపిస్తుంది. కానీ పెన్ను పేపర్ పట్టుకొని కూర్చుంటే తెలుస్తుంది చంద్రబోస్ గారు ఇక్కడ అందరూ అనే విషయం. ఓకే, అది ఆయనకే చెల్లింది, అది ఆయనకే సొంతం. ఇంకా అసలు రాయలేరు. దాంట్లో ఏం చెప్తారండి పుష్పలో, ఆ పక్క నేనే ఈ పక్క నేనే పైనున్న ఆకాశం ముక్కవుడ నేనే ఏంద్రా నువ్వు నా ముందని. అది చెప్పిన అన్ని దిక్కులా నేనే ఉంటారు అంటారు తెలంగాణలో. దీన్ని నువ్వు ఎటన్నా పోయి ఇక్కడ మొత్తం నేనే తింటా అన్ని వైపులా. ఆయన వీటితో పాటు ఇంకొక అడుగు మీదకేసి ఆకాశం ముక్కవుడ నాదే అని చెప్పిండు. అది మనం మాట్లాడుకునే చాలామంది అహం చేతి చెప్పుకునే డైలాగ్ ఊర్లలో. ఓహో, విన్నారు మీరు చెప్తుంటారు అట్లా. లే మాట్లాడతారు ఆ ఎక్స్ప్రెషన్. కానీ దాన్ని ఆయన చూడండి ఎంత అందంగా కవిత్వీకరించిండో. అది రాదు. చాలా బరువైన పదాలు వాడి చాలా లోతైన భావాల లోపలివి చెప్పేవాళ్ళు కొందరైతే, మనం మాట్లాడుతున్న భాషని బ్యూటిఫై చేసి ఇవ్వడం అనేది అద్భుతమైన మెడిసిన్. అది అందరికీ రాదు. దాంట్లో చంద్రబోస్ గారు ఒక పెద్ద డాక్టర్. అయితే చాలామంది ఫోక్ సింగర్స్ ఓన్ స్టూడియోస్ పెట్టుకొని ఇట్లా రిలీజ్ చేస్తూ డిజిటల్ మీడియాస్లో చేస్తూ ఉంటారు కదా. దాన్ని బట్టి మీకు సినిమాల వరకు వెళ్ళే ఛాన్స్ వస్తుందనా, లేకపోతే సినిమాల్లో ఇవన్నీ చెయ్యలేం కాబట్టి మన ఓన్ స్టూడియోలో మనం అనుకున్న పాటలు ప్రజలకు అందించాలనా? లేదు, నాకు సినిమాలు ఎప్పుడు నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం, నేను పోను. ఎందుకది? నేను బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను, నా లైఫ్ వేరే దగ్గర పెడతా ఉంటాను. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అందరూ అసలు కష్టపడేదే ఆ సినిమా ఛాన్స్, ఒక్క ఛాన్స్ కోసం. ఎందుకు ఇది? నాకు అంటే టైం సెట్ కాదు దానికి. నాకు పోయేసరికి నాకు ఇండిపెండెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా ఇంతకాలం, అవి చేసుకుంటూ వచ్చినాం కదా, దానివల్ల సినిమా వైపు పోలేకపోయినా నేను. ఇక్కడ మంచి లైఫ్ ఉన్నది కదా, దీన్ని ఎంజాయ్ చేసిన నేను. ఓకే, నాకు సినిమాలు చేయాలనిపిస్తే సినిమా దిక్కి వెళ్ళిపోతాను. నాకు వచ్చిన సినిమాలు, నేను ఏ సినిమా కూడా ప్రయత్నం చేస్తే రాలేదు మేడం. నాకు వచ్చిన సినిమాలు కూడా, నేను ఇప్పటివరకు రాసిన ఫిలిమ్స్ ఏవైనా నాకు వాళ్ళు ప్రేమతో పిలిచి ఇచ్చినాయి. ఓకే, రాజన్న ఛాన్స్ ఎట్లా వచ్చింది? ఆర్ నారాయణమూర్తి గారు ఇప్పించారు. అది
ఓహో, మీరు ఫస్ట్ పాడింది కూడా ఆయన చేసిన మూవీలో మీ పాట వాడుకున్నారు, ఏదో సంథింగ్ పోరు తెలంగాణ ఫిలింకి రాతి బొమ్మలో కొలువైన శివుడ పాటని నంది అవార్డు కూడా వచ్చింది. ఆ పాటను రికార్డ్ చేసిండు. ఆ రికార్డ్ అయిన దాంట్లో భాగంగా ఆయన దగ్గరికి నా నంబర్ పోయింది. నాతో సార్ మాట్లాడడం వల్ల, నా నంబర్ సార్ దగ్గర ఉండడం వల్ల, రాజన్న ఫిలింకి గోదావరి ఒడ్డు దగ్గర మనవరాలు కనిపించకపోతే ఒక కర్ర పట్టుకొని ఆయన పరిగెత్తుతూ ఉంటే మనవరాలు పోయి గోదావరి ఒడ్డుకు ఆడుకుంటూ ఉంటుంది. ఆ పిల్ల ఆడుకునే ప్లేస్లో ఒక పాట కావాలి, అది తెలంగాణ మాండలికంలో ఉండాలి, ఎవరున్నారు అని అడిగితే అప్పుడు అందశ్రీ గారి కోసం కీరవాణి గారు అడుగుతారు ఆయన, ఎవరిని, ఆర్ నారాయణమూర్తి గారిని. ఆర్ నారాయణమూర్తి గారు ఏం చెప్తారు అంటే, అందశ్రీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారండి, ఆయనలాగా స్పీడ్గా రాయగలిగే పిల్లగాడు ఉన్నాడు నాకు తెలిసినప్పుడు, నా దగ్గర ఒక సినిమాకు పాట రాసిండు, తమ్ముడు బాగా రాస్తాను, నేను పంపిస్తే ఒకసారి చూడండి అని చెప్తారు. అట్లా నాకు ఆర్ నారాయణమూర్తి గారు కీరవాణి గారు నంబర్ ఇచ్చి అక్కడ పంపించింది. అట్లా పంపించడం వల్ల నాకు రాజన్న ఫిలింలో అప్పటికప్పుడు ఆ పాట చేసి రాసి క్యూ ట్రాక్ పాడితే నాతోనే పాడించింది కీరవాణి సార్. సార్కి నా వాయిస్ నచ్చి ఫైనల్ కూడా నా వాయిసే ఉంచింది. అట్లా నాకు దాంట్లో ఒక్కసారి ఆ పాట పాడండి. కాలిగా జగల్లుమంటే పల్లె తల్లి మేలుకుంటదో మా అన్నలార తమ్ములారా, డోలు డప్పు గొల్లుమంటే ఊరు వాడలేచి వస్తదో మా అక్కలార చెల్లెలారా, గొంతెత్తి పాడుతుంటే లేలసో హైలస, తేనెలూరి పారుతాయి లేలసో హైలస, అడవిలోని జీవరాశులన్నీ గూడులొదిలి వచ్చి ఆటలాడి అలసిపోతాయో, కాలిగజ్జగల్లుమంటే పల్లె తల్లి మేలుకుంటదో మా అన్నలార తమ్ములారా. సూపర్. అట్లా దీన్ని పాడి వచ్చిన తర్వాత నాదే వాయిస్ ఉంచింది సార్. ఇప్పుడు పాత పాటలు లేకపోతే పల్లె పాటలు, జానపదాలు, ఇవన్నీ ఇంతకుముందు ఏదో పల్లెల్లో పాడడం, స్టేజ్ల మీద పాడడం ఉండేది. కానీ ఈ మధ్య సినిమాల్లో ఎక్కువ యాక్సెప్టెన్స్ వచ్చింది. అంటే మాకు బయట నుంచి చూసే వాళ్ళకి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ శ్రీకాకుళం మాండలికం తీసుకున్నా కూడా ఇక్కడ తెలంగాణకి సంబంధించిన జానపదాలు కానీ సినిమా పాటలు హిట్ అవుతున్నాయి. ఆ డిఫరెన్స్ మేము చూస్తున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆదరణ ఇప్పుడు బాగుంది అనిపిస్తుందా, లేదు అనిపిస్తుందా? లేదండి, ఇప్పుడు ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే కథల్లో మార్పు వచ్చింది. ఓకే, కథానాయకుల లోపల మార్పు వచ్చింది. ఒకప్పుడు మన సినిమా హీరోలు కథల్లో మట్టి రాసుకోకపోయేది, ఇప్పుడు మట్టి కాదు ఏదంటే చేస్తున్నారు. ఓకే, అట్లా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు పెట్టుకున్న బ్యారియర్స్ అన్ని దాటి రావడం వల్ల కొత్త కొత్త జీవితాలు తెర మీదకి వస్తున్నాయి. దానివల్ల వాళ్ళు జనంలోకి ఇంకెక్కువ పోవడం వల్ల ఆ కథలు ఎక్కడైతే పుడుతున్నాయో ఆ పుట్టిన ప్రాంతం నుంచి వెళ్ళే పాటల్ని పికప్ చేస్తారు. కరెక్ట్. అది పాటకు జానపదానికి కలిసి వచ్చిన విషయం. అయితే ఇప్పుడు వచ్చిన చేంజ్ బాగుంది, కానీ కళాకారులకు సంబంధించి గవర్నమెంట్స్ ఇంకా చేయాలి అన్నారు కదా చేంజెస్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది అంటే ఏదైనా ఆయనకి చెప్పాలి, ఈ లిస్ట్ ఉంది నా దగ్గర అంటే ఏమేమి ఉన్నాయి నాకు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లోజ్ అండి. ఓకే, నాకు అన్నతో కూడా చాలా మంచి క్లోజ్నెస్ ఉంది. నేను అన్న దగ్గర భోజనం పోయినప్పుడు కూడా చెప్పొచ్చాను. ఆయన కూడా మా కళాకారుల గురించి నాతో 3.5 గంటలు మాట్లాడాను వాళ్ళ ఇంట్లోనే. ఆయన చేస్తారు. నాకు రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది, చేస్తారు. కాకపోతే కొత్తగా ఆయన ఎవరు ఊహించని సీఎం కదా, అట్లా అని ఆయన కొంచెం తక్కువ చేసి మాట్లాడడం, అట్లా ర్యాగింగ్ చేయడం చేస్తారు. కానీ ఆయన రూలింగ్ చేయడం స్టార్ట్ అయితే అందరూ కాలర్ అంతా షేర్ చేసుకొని టై కట్టుకొని కామ్గా కూర్చొని చూస్తూ ఉంటారు. ఆ రోజులు కూడా వస్తాయి. చూడండి, చేస్తాడు. అందరూ సీఎం అయిన రోజు కూడా అట్లా కామ్గా కూర్చుని చూసిన రోజు ఆయన తెప్పించారు. ఎందుకంటే ఒకవైపు ఇట్లా మీరు అన్నట్టు ర్యాగింగ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, అదర్ వే రౌండ్ అంటే అదర్ సైడ్ మాట్లాడారు. హీరో ఆయన సాధించాడు, కాంగ్రెస్ ని తీసుకొచ్చాడు. వాళ్ళ ఇంట్లో నేను కలిసినప్పుడు నాకు రేవంత్ అని చెప్పింది ఒక మాట బాగా నచ్చింది మేడం. నేను ఒక్కొక్కరిని కలుస్తున్నప్పుడు, కొందరిని కలుస్తున్నప్పుడు కొన్ని విషయాలు వింటాను. ఆ విషయాలు నేను బాగా పాటిస్తా. అట్లా నేను ఒక్కొక్కరిని కలిసినప్పుడు ఒక్కొక్క విషయాలు జరుగుతాయి. అట్లా నాకు రేవంత్ అన్న వాళ్ళ ఇంట్లో చెప్పిండు. నేను అడిగిన, అన్న ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ అనేది చాలా బలంగా ఉన్నది, కేసీఆర్ తెలంగాణ సమాజం మీద నాటుకపోయి ఉన్నాడు, మీరు ఎట్లా ఈ టైంలో మీరు ఎట్లా అడ్జస్ట్ అవుతారన్న, మీకు ఎట్లా వస్తుంది అన్న దారి, ఎట్లా దొరుకుతుంది అన్న? ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగారు. అవడానికి 6 నెలల ముందు ఇంట్లో అడిగితే అన్న చాలా సింపుల్గా అన్నాడు, మిట్టపల్లి మనం నడిచిపోతున్నప్పుడు కొన్ని సందర్భాలలో దారి అయిపోయింది అనిపిస్తుంది, ఇక్కడి వరకే వే క్లోజ్ అయిపోయింది అనిపిస్తుంది తమ్ముడు. ఇంకొక అడుగు మనం ధైర్యంగా ముందుకి చూస్తే దారి తనకు తానుగా ఓపెన్ అయి వస్తూ ఉంటుంది, మన కోసం ఓపెన్ అవుతూ ఉంటుంది దారి, నీకు నడిచే ఓపిక ఉంటే చాలు అన్నాడు.
ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు అనిపించింది నాకు రేవంత్ అన్న మామూలు విషయం చెప్పలేదు, దాన్ని మామూలుగా ఆచరించి చూపెట్టలేదు అనిపించింది. రైట్, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నాడు మేడం. ఆయన ఆఫ్లైన్లో కూడా కేసీఆర్ గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పింది నాకు ఆ రోజు. ఏంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి అద్భుతంగా చెప్పారు. ఇంట్రెస్టింగ్. అదృష్టవంతుడు తమ్మి, కష్టపడ్డాడు కదా, గౌరవం దక్కింది అంట. సహజంగా ఆయన ఎక్కడ దాన్ని కొట్టిపడేస్తాడో తీసేస్తాడో అనుకున్నా కానీ అంటే నాకు ఆ అన్న లోపల అప్పుడు కనబడ్డాడు. ఈ అన్న మనం బయట వింటున్నది, బయట డిస్కషన్లో ఉన్నది, పాలిటిక్స్లో మాట్లాడే జనాలు మాట్లాడే మాటలకును ఈయన పర్సనల్ ఆలోచన విధానానికి చాలా తేడా ఉన్నది అనిపించినారు. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇద్దరు ముఖ్యమంత్రులను, తెలంగాణ ముఖ్యమంత్రులని, తెలంగాణ ఫామ్ అయ్యాక ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని దగ్గర నుంచి చూశారు, దగ్గరగా వెళ్ళి ఇంట్లో భోజనం చేసేంత సాన్నిహిత్యం ఉంది. ఇద్దరిలో బాగా నచ్చిన విషయం కేసీఆర్ గారిలో, రేవంత్ రెడ్డి గారిలో? అంటే రేవంత్ అన్నది ఇప్పుడు రూలింగ్ చేస్తే చూసిన తర్వాత చెప్పగలుగుతాం. అంటే స్వభావ రీత్యా ఆయన మాట్లాడినప్పుడు చెప్పినా కదా స్వభావం ఇందాక, ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు రేవంత్. నేను అన్నకు వాళ్ళు జోడో యాత్ర కోసం పాట వేయమని రాజేందర్ రెడ్డి గారని వాళ్ళ తమ్ముడు ఉంటాడు, అక్కడైతే పాట రాసిచ్చిన జోడో యాత్రకి. నేను అప్పుడు చూసిన అన్న చాలా క్లారిటీగా ఉంటాడు, చాలా క్లారిటీగా ఉంటాడు. మనం ఏ విషయాలు చెప్పినా కూడా వింటాడు బాగా. దాన్ని ఎట్లా అంటే ఆలోచిస్తాడు, వీళ్ళు చెప్తున్నది నిజమా కాదా, దీంట్లో సబ్జెక్ట్ ఉన్నదా లేదా అది పడతాడు. మా ఇద్దరు మీటింగ్ ఫస్ట్ జరుగుతున్నప్పుడు నా గురించి టోటల్గా నా గురించి తెలుసుకొని నాతో కూర్చున్నారు రేవంత్. ఓహో, ఓకే. కేసీఆర్ గారు మేము డే 1 నుంచి ట్రావెల్ అయిన ఆయనలో నచ్చే విషయం దేన్నైనా ఒకసారి ఆయన లక్ష్యం వైపు గురి పెట్టిందంటే లక్ష్యం అయినా ముంగట గురి పెట్టుకొని కూర్చోవాల్సిందే, ప్లీజ్ నన్ను తొందర నెరవేర్చుకోని. అది కేసీఆర్ సార్ దగ్గర బాగా నచ్చుతుంది. సురేందర్ గారు రమ్మనగానే స్టూడియోకి వచ్చారు, మీకు చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి నాకు తెలుసు, టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 3.0 తొందరలో వస్తుంది అన్నారు కదా, ఆల్ ది బెస్ట్ మీకు. అది బయటకు వచ్చాక మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.